ధన్యవాదాలు అధ్యక్ష. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ రోజు 95లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైతు బజార్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు మొట్టమొదట రైతు బజార్ని విజయవాడ స్వరాజ్ మైదాన్లో స్టార్ట్ చేశారు అధ్యక్ష. అది దాదాపు మరి బందర్ రోడ్డు మీద ఉంది అధ్యక్ష. అందరికీ ఉపయోగపడేది అధ్యక్ష. గత ప్రభుత్వంలో మరి కొన్ని కారణాల వల్ల దాన్ని తీసేశారు అధ్యక్ష. నేను ఇప్పుడు కోరేది ఏంటంటే అక్కడ పక్కన అంబేద్కర్ గారి స్టాట్యూ కూడా పెట్టారు అధ్యక్ష. అంబేద్కర్ గారి స్టాట్యూ పూర్తయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఆ కాంపౌండ్ వాల్ కూడా కట్టేశారు. ఈ స్థలం వృధాగానే ఉంది అధ్యక్ష. దీన్ని మేము ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి చెప్పాం, అలా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఏదైతే ప్రతిష్టాత్మకంగా అప్పుడు కట్టినటువంటి రైతు బజార్ని మళ్ళా దాన్ని వెంటనే అక్కడ ప్రారంభించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం సార్ అధ్యక్ష. తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ అప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన మొట్టమొదటి రైతు బజార్ని దాన్ని అక్కడ ఉంచి దాన్ని ఇమీడియట్గా మోడల్ రైతు బజార్గా కట్టమని చెప్పి మా నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దాన్ని వెంటనే రైతు బజార్ని టేకప్ చేయమని తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష. సురేష్ గారు ఉదయగిరి. మీరు ఇచ్చారు, ఏమి ఇచ్చారు సార్? ధన్యవాదాలు అధ్యక్ష. సారీ అధ్యక్ష. అధ్యక్ష, మేము క్వశ్చన్స్ చాలా ఇచ్చున్నాం అధ్యక్ష. మా నియోజకవర్గం నుంచి ఒక్క క్వశ్చన్ కూడా నాకు రాలేదు అధ్యక్ష. ఇంకా 0 అవర్లో ప్రస్తావించాల్సి వస్తూ ఉంది. ఇది R&B రిలేటెడ్ సమస్య అధ్యక్ష. మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఉదయగిరికి రావడానికి దాదాపుగా 110 కిలోమీటర్లు అధ్యక్ష. గత 40 ఏళ్ళుగా కూడా సరైన రోడ్డు లేదు అధ్యక్ష. ఒక సింగిల్ రోడ్డు ఉంది. కొన్ని వందల కొద్ది యాక్సిడెంట్స్ అయినాయి. 40 ఏళ్ళుగా దాని గురించి మాట్లాడుకుంటున్నాము. గౌరవ R&B మినిస్టర్ గారికి నా రిక్వెస్ట్, నందవరం టు ఉదయగిరి రోడ్డు దయచేసి జనార్దన్ రెడ్డి అన్న మీరు కొద్దిగా నోట్ చేసుకోండి అన్న. ఇది ఇంపార్టెంట్ రోడ్డు ఇది. అలాగే సంగం కలిగిరి రోడ్డు ఒకటి, అలాగే నెల్లూరుపాలెం ఇంజమూరు రోడ్డు ఒకటి. ఇది గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారి కాన్స్టిట్యున్సీలో కూడా సగం ఉంటుంది. ఈ 3 రోడ్లు కూడా వారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంకొక సమస్య అధ్యక్ష, ఇంకొక సమస్య మీ దృష్టి తీసుకొస్తా. ఎన్టీఆర్ భరోసా పథకం కింద అక్టోబర్ నుంచి ఇప్పటి వరకే అలౌ చేస్తూ ఉన్నారు వితంతు పెన్షను. అది గత 2023 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2024 దాకా అలౌ చేయట్లేదు సిస్టంలో. దయచేసి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా మినిస్టర్ గారికి కోరుకుంటా ఉన్నాను. ఇంకొక చిన్నది అధ్యక్ష, 0 అవర్ అంటే ఒక క్వశ్చన్ వేస్తే పని జరుగుతుంది అధ్యక్ష. మాకేం రావడం లేదు. ఇంకొక చిన్న అధ్యక్ష, ఒక నిమిషంలో ఫినిష్ చేస్తాను. ఇది స్పోర్ట్స్ మినిస్టర్ గారికి క్రీడా వికాస్ కేంద్రం అని ఒకటి మాకు సీతారాంపురం మండలం అని అందులో ఒక క్రీడా వికాస్ కేంద్రం స్టార్ట్ చేస్తున్నారు. అది నేషనల్ హైవేలో 2 బిల్డింగ్స్ పోయినందువల్ల ఒక 1.6 crores మాకు బడ్జెట్ వచ్చింది. ఇంకొక 1.8 crores పెడితే అది ఆ క్రీడా వికాస్ కేంద్రం కంప్లీట్ అవుతుంది. స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఫండ్ లేకపోయినా P4 మోడల్ అయినా కూడా మాకు పాలసీ డిఫైన్ చేసి ఇస్తే P4 మోడల్ వెళ్ళడానికైనా కూడా నేను ప్రయత్నం చేస్తానని వారికి ఒకసారి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ.